ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 6th హౌస్ అండ్ 5th హౌస్ వచ్చేసి ఓపెన్ చేసింట్రీ చేతనన్నలో. సో ఇదంతా ఎట్లా స్టార్ట్ అయ్యా అంటే భరత్ అని అట్లే కొంచెం ముందుకు పోతా చేతన్ సపోర్ట్ పడే రాజు అన్న సపోర్ట్ పడే. సో వీళ్ళంతా ఇన్ని మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి ఇన్వైట్ చేసిండ్రి అండ్ అగలు కొట్టి నేను వచ్చింది అండ్ ప్రీతి అమ్ము కూడా వచ్చిండే. సో చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఒక్కొక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. ఆ ఫ్యామిలీసే ఫుల్ ఒక ఎనర్జీగా ఉంటారు. అంటే వీళ్ళు వచ్చి చేసిన సపోర్ట్ ఇదంతా చూసి పూజలో హోమంలో నేర్పుకోండి. అప్పుడు నాకు ఒక విషయం అనిపించే, నేను ఎప్పుడైతే మా తల్లిదండ్రులు సపోర్టే లేకుండా అంటే వాళ్ళ సపోర్ట్ చాలా చేస్తా ఉన్నారు, అసలు ఏమాత్రం తీసుకోకుండా నేను బాగా బిజినెస్ లో ఎదిగినంటికి అట్లా నేను ఈ మాత్రం ఏమన్నా ఎడ్యుకేషన్ నేను ఈ మాదిరి ఏదైనా విధంగా ఎడ్యుకేషన్ లా కానీ ఇల్లు కానీ మరి ఏమన్నా చేయాలని అయితే నాకు అనిపించే. సో ఒక మనిషి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇట్లా వస్తుంది. ఎలాంటే ఒకరు చూసి చైతన్యని ఇన్స్పైర్ అయ్యా, చైతన్యాన్ని చూసి అట్లే రాజు అన్న ఎండింగ్ ఎడ్యుకేషన్ పనులు చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఇంత హ్యూమానిటీకి ముందుకెత్తుకోపోతున్నారు. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు 6 ఇండ్లు రేపు 60 ఇండ్లు అవుతుంది. సో ఇదంతా అవ్వాలంటే మనమందరూ సపోర్ట్ ఇవ్వాలా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ సపోర్ట్ మాత్రమే. అంటే మనమందరూ ఫాలో చేసి వాళ్ళ వీడియోస్ సపోర్ట్ చేసి అంటే దేవుడు యాదో ఒక విధంగా వాళ్ళకి ఇంకా చాలా సపోర్ట్ అనేది ఇస్తా ఉంటాడు. సో డెఫినెట్ గా 6 ఇండ్లు 60 ఇండ్లు అవుతుంది, 60 ఇండ్లు 600 ఇండ్లు కూడా అవుతుంది. ఇదే మరి ఒకరిని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారని కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్ అన్న. ఐ హాట్ అనే గ్రేట్ జాబ్, సూపర్ అన్న. ఇంకొక విషయం చైతన్యం గురించి నాకు ఇన్స్పైర్ చేసింది ఏమంటే, ఆయన లాస్ట్ టైం ఒక అవార్డ్ ఫంక్షన్ లో చెప్పింది నేను 5వ క్లాసే, కాకపోతే నాకు ఇంతవరకు వస్తానని అనుకోలే, బట్ ఇంత చేస్తానని అనేసి ఆ జాగాలో నాకు అనిపించే ఎడ్యుకేషనే కాదు వాళ్ళకి ఒక సంకల్పం అనేది ఉంటే ఎంత ముందుకన్నా మర్చిపోతారు అని. ఆయన గ్రాడ్యుయేషన్ తీసుకున్న తర్వాత రీసెంట్ గా వీడియోస్ వస్తుంది. అదంతా ఆయన చేసిన సమాజ సేవ నుంచి చాలా హ్యాపీగా ఉందన్న మిమ్మల్ని చూసేది. అండ్ మీ నుంచి చాలా జనాలు హ్యాపీ పడుతూ చూస్తూ ఉంటే మాకు ఇట్లా పనులు చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. ఆల్ ది బెస్ట్ భరత్ అన్న. మీకు థ్యాంక్ యూ సో మచ్. రాజు అన్న అయితే నాకు స్టార్టింగ్ నుంచి చాలా సపోర్ట్ పడే. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ గైస్. చరే బగ్రా ఓయ్ చరే చరే అంటే మా నాన్న సపోర్ట్ లేకుండా ఇదంతా అయిన లాభదు. మా నాన్న సపోర్ట్ లేకుండా ఇదంతా అయిన లాభదు. ఎలాంటే చాలా జనం వీడియోలు నిలిపోయింది అన్నప్పుడు కూడా మా నాన్న ఆ బిడ్డ చేయని, ఆ బిడ్డ ముందుకు పోవాలా, నాకు పోవాలని నిలిపోయినాడు. సో ఈ సన్మానం నాకు కాదు, మా నాన్నకి చేయని. ఇట్లా మరి మంచి పనులకి ఎప్పుడు హొసూరు బిడ్డ అండ్ హొసూరు బిడ్డని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు హొసూరు బిడ్డ ఫ్యామిలీగా సపోర్ట్ ఉంటూనే ఉంటాము. అక్క ఇద్దరు ఆర్కి టక్కని ఇదివరకు ఎవరు మాకు చూపించలేదు, నా కోసం మనకి చూపిస్తారు కదా, చాలా ఖుషి అవుతుంది. ఇంకో విషయమో ముఖ్యంగా చెప్పాలంటే మన ಹೊಸೂರು ನಮಸ್ಕಾರ. ನಮ್ಮ ಚೇತನ್ ಬ್ರದರ್ ಇನ್ನು ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದು ನಮ್ಮ ಯುವಕರಿಗೆಲ್ಲ ಏನಂದ್ರೆ ಒಂದು ಸ್ಫೂರ್ತಿ ಆಗಬೇಕು. ಅವರೇ ಮಾಡ್ಬೇಕಂತೇನಿಲ್ಲ, ಯಾರು ಬೇಕಾದ್ರೂ ಬಂದು ಮುಂದೆ ಮಾಡೋ ಈ ತರ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಮಾಡ್ಬೋದು. ಅವ್ರ ಬೆನ್ನೆಲುಬಾಗಿ ನಿಂತ್ಕೊಂಡಿರುವಂತ ಎಲ್ಲ ನಿಮ್ಮ ಯುವಕರಿಗೆ ನನ್ನ ಪೂರ್ವಕ ವಂದನೆಗಳು. ಆಕ್ಚುಲಿ ಹೊಸೂರು ಅನ್ನೋದು ಕರ್ನಾಟಕ ಬೇಡ, ಏನಾದ್ರು ಬೆಳಗನಪಳ್ಳಿ ಅಂತ ಇಟ್ಕೊಂತಿದ್ರು. ಬೆಳಗನಪಳ್ಳಿ 4 ಅಕೌಂಟ್ ಆಲ್ರೆಡಿ ಇದೆ. ಅದಕ್ಕೆ ಏನ್ ಮಾಡೋದು, ಡಿಫೆಂಡ್ ಅವರೇ ಚೂಸ್ ಮಾಡಿ ಹೊಸೂರು ಕನ್ನಡಿಗ ಅಂತ ಇಟ್ಕೊಂಡ್ರು. ಆದ್ರೆ ಎಲ್ಲರೂ ಇವಾಗ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಹೊಸೂರಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ತಮಿಳ್ನಾಡಲ್ಲಿ ನೀವು ಕನ್ನಡಿಗ ಅಂತ ಹೆಂಗಿಕೊಂಡಿದ್ರು ಅಂತ. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ಮಾತೃಭಾಷೆ ಕನ್ನಡ.
ಇಲ್ಲಿರೋದೆಲ್ಲ ಆಲ್ಮೋಸ್ಟ್ ಎಲ್ಲ ತೆಲುಗು ಕನ್ನಡ ಜಾಸ್ತಿ ಇರೋದ್ರಿಂದ ಅದರಿಂದ ನಮಗೆ ಎಲ್ಲ ಭಾಷೆನೂ ಬೇಕು. ಆದರೆ ನಮ್ಮದು ಅಂತ ನಾವು ಹುಟ್ಟದಾಗ ಕಲ್ತಿರೋದು ಈ ಭಾಷೆ. ಅದಕ್ಕಾಗಿ ಹೊಸರು ಕನ್ನಡಿಗ ಅಂತ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ. చేయకుండా కంపల్సరీ ఒక 100 జన్మల ఒక 50 జన్మన మనం చేసేది మంచి పని, మనం సపోర్ట్ చేస్తాం, పనులు చేస్తాం, మనం చేస్తారు. తీరుగా మాట్లాడమ్మా. సపోర్ట్ దండాలే కూడా నీకేం నా దిగులా మీరంతా ఉండాలని సార్ నేను ముందుకు వస్తా ఉండేది. ನಿಜವಾಗ್ಲೂ ಹೇಳ್ಬೇಕು, ಇಂಥ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡೋದಕ್ಕೆ ಯಾರ ಕೈಯಿಂದಲೂ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಆದ್ರೆ ಚೇತನ್ ಬ್ರದರ್ ಮಾಡ್ತಾವ್ರೆ ಅಂದ್ರೆ ಅವ್ರು ತುಂಬಾ ತುಂಬಾ ಗ್ರೇಟ್. ನಾನು ನಿನ್ನೆನೂ ವಿಡಿಯೋ ಹಾಕಿದ್ದೆ, ನಮ್ ಕೆಲಸ ಬಿಟ್ಟು ಬೇರೆ ಕೆಲಸ ಅಂದ್ರೆ ನಾವ್ ಯಾರಿಗೂ ಹೋಗಲ್ಲ. ₹1 ಲಾಭ ಇಲ್ದಿರ ನಾವ್ ಯಾವತ್ತೂ ಯಾರ ಕೆಲ್ಸಕ್ಕೂ ಹೋಗಲ್ಲ. ನಿಜನಾ ಸುಳ್ಳ? నిజమమ్మ, నేను అట్లే స్వామిరంగా సార్ నాకు దర్శనం చూసింటే సంతోషమే. అది ఒక పేజ్ ఉంది, బజాజ్ ప్రైస్ అనేసి. మనది బజాజ్ షోరూమ్ ఉంది సార్, మంది మన సూలిగిరిలో ఉంది. వీళ్ళంతా మా పక్క వచ్చిన వాళ్ళే. మేము ఎవరు మా చేతిలో అయినంత చిన్నగా సపోర్ట్ చేస్తూ ఉంటాము ఇన్స్టా పేజ్లో. దానంతా చూసి ఇంత దూరం వచ్చినారు. నేను వచ్చి ఇంత దూరం వచ్చే కారణం మా చేతన్కి వచ్చి 1 year నుంచి తెలుసు. నేను చేతన్ వచ్చేసి ఇంత పెరిగి ఒక 6 ఇల్లు కడతారని నిజంగా అనుకోనే లేదు. ఏమో ఆస్తి ఒక ఇల్లు కట్టొచ్చు అని సైలెంట్ అయిపోతారు అనుకోండి. కానీ ఆయన అదే ఒక మోటివ్గా తీసుకుని పేదలకి ఇది 6 ఇల్లు 7 ఇల్లు కట్టిస్తున్నాడు. ఆయన చూసి నేను ఇప్పుడు అనౌన్స్ చేసినాను, నేను ఒక 2 ఇల్లు కట్టిస్తాను అనేసి. తెలమంగళం ఏరియాలో ఒక ఇల్లు, సూలిగిరి ఏరియాలో ఒక ఇల్లు కట్టిస్తాను. అది 6 నెలల లోపల క్లియర్ అయిపోతుంది. 100% సార్ మిమ్మల్ని కూడా పిలుస్తాను, అందరూ రావాలా. ఇదే తర మీరు కూడా అంతే. మీ ఊరు సైడ్ ఎవరైనా లేకుంటే వాళ్ళకి ఉండేవాళ్ళు కాదు, ఉండే అశోక్ అన్న అంతే యూత్ కి చాలా సపోర్ట్ చేస్తారు. అశోక్ అన్న అందరికీ తెలిసేది, కానీ ఈనాడుతా జాస్తి వీడియోకి వస్తుండే. ఈనాడుతా నాకు మంత్రాలు వస్తూ ఉండే. పోయి చెన్నైలో ఉండిపోయారు. దాంట్లో అదే మన డైరెక్టర్ పార్లమెంట్ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా ఉండిపోతారు జాస్తి. నువ్వు ఆడే జాస్తి వీడియోలు కంటే చాలా వచ్చలేదు. మా ఆయన అనేసి రాజుభాయ్ నేను చిన్నప్పటి కానీ అట్లే మా ఆయన జాస్తి ఉంటే బెంగళూరులో ఉండేది. కానీ మా ఊరే ఖుషి అవుతుంది. ఏమంటే నువ్వు ఏమే పని చెయ్యి అంటే యానికి బలం నాకు వీళ్ళంతాను. తలెవరు అంతే, తలెవరు నాకు పరిచయం అయ్యి ఒక 2 ఏళ్ళు అయింది వచ్చాం. నేను 2 ఏళ్ళు ఈ పక్క పబ్లిసిటీ అయింది. ఏమంటే చాలా నేను ఏడపోతా లేదు. అయ్యా నా డ్యూటీ అయ్యా నేనే అనుకుంటున్నా. అట్లా ఉండి బాపా అనేసి ఫస్ట్ టేజ్ ఎక్కించింది. తెల్లని ఎక్కించారు, మినిస్టర్ వచ్చినాడు. టేజ్ ఎక్కించారు. టేజ్ ఎక్కించి ఆమెకి యాడ్ అయిపోయి వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్ పోయి పోలీస్ స్టేషన్ పోయి యాడ్ అయిపోయి తోడుకొని పోయి ఫస్ట్ వాళ్ళు కూకుంటారు లేదు, వాళ్ళ జట్లా పోయే వాళ్ళని చేరేసి కూపెట్టి నాకు ఇంత మాత్రం పెట్టి Kalau